హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వెజిటేబుల్ రైస్ బాత్ చేస్తున్నానండి. దీనివల్ల ఆరోగ్యంకి ఎంతో మంచిది. దీని నుంచి ఏమేమి వస్తుందని క్యారెట్, బీన్స్, బీట్రూట్, నవకోలు దీని గురించి ఏమేమి ప్రోటీన్స్, విటమిన్స్, ఏమేమి ఫైబర్స్ ఉంటాయనేసి ఫుల్ డీటెయిల్స్గా మాట్లాడుకుందామండి. చెప్తాను నేను. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ కాకున్నట్లు చూస్తారండి. నేను తరకారీ రైస్ బాత్కి క్యారెట్, బీన్సు, బీట్రూటు, నవకోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక 10 పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకున్నాను. ఎర్రగడ్డ కట్ చేసినాను. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలన్నమాట. సింపుల్ ఆవాలు వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఎర్రగడ్డలు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను చూడండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరకాయలు వేసి ఒకసారి పచ్చిమిరకాయలు వేసుకొని వేయించుకోవాలన్నమాట. చూడండి, ఎర్రగడ్డలు కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు పచ్చిమిరకాయలు తరకారీ అంతా వేసేసుకుంటున్నాను. చూడండి, పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను. క్యారెట్, బీన్సు, నవకోలు, పచ్చిమిరకాయలు అన్నీ. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర లేదు, నేను దాన్ని స్కిప్ చేసినాను. చాలా ఈజీ అండి. మంచి ఫైబర్ ఫుడ్ దొరుకుతుంది ఇలా చేసుకోవడం వలన. పిల్లలు తినలేదనుకుంటే తరకారీ దీంట్లో వేసేస్తే కొంచెం అంతా మెత్తగా అయిపోతుంది. అలానే తినేస్తారండి. తరకారీ అంతా అన్నంలో మిక్స్ అయిపోతుంది. అందుకని ఇది బాగా గుడ్, హెల్త్కి మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చండి. చూడండి, ఎంత తరకారీ అంతా వేసేసుకుంటున్నాను. పచ్చివాసన పోయే వరకు తరకారీని అంతా ఫ్రై చేసుకోవాలండి నీట్గా. చూపిస్తున్నాను. ఇలా తరకారీ వేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని, సాల్ట్ వేసుకుంటే బాగా బిర్యానీ మగ్గుతుందండి. క్యారెట్, బీన్స్ అంతా వేసుకుంటూ ఉన్నాం కదండి. మంచి ఫైబర్ ఫుడ్ అండి. దీంట్లో మంచిగా దొరుకుతుంది పిల్లలకు. ఫైబరు, పీచు పదార్థాలు చూడండి, చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అన్నంలోకి మిక్స్ అయిపోతాయండి. మరి తరకారీ తినమంటే తినలేదు. అన్నంలోకి ఇలా ఎక్కువ వేసేస్తే బాగా ఇష్టంగా తింటారండి. ఇట్లా కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. తర్వాత అంతా కొంచెం ఉప్పు, కారం అంతా వేసుకుంటాం కదండి. కొంచెం మగ్గిన తర్వాత ఎసురు పెట్టుకోవాలి. నేను 2 గ్లాసులు రైస్ తీసి పెడుతున్నాను. సో 4 గ్లాసులు వాటర్ వేసుకుంటాను అనమాట. కుక్కర్కి 4 గ్లాసులు వాటర్ అని 2 గ్లాసులు రైస్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకంతే, కుక్కర్ మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇంతేనండి ప్రాసెస్. 2 విజిల్ వచ్చేస్తే సరిపోతుంది. తర్వాత తినేయడమే. సో నేను ఈ తరకారీ గురించి, వెజిటేబుల్స్ గురించి డీప్గా చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే బీన్స్ అండి. బీన్స్లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఫాస్ఫరస్, జింకు, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయండి అధికంగా. ఇది శరీర బరువు తగ్గించడంలో బీన్స్ ప్రముఖ పాత్ర వహిస్తుందండి. బీన్స్ పీచు పదార్థంగా యూజ్ అవుతుందండి శరీరంకు. ఇది మన శరీరంకు కావలసిన పోషకాలను అందిస్తుందండి. బీన్స్ సంపూర్ణ ఆహారం అండి. ఇది చాలా తక్కువ కొవ్వు కలిగి ఉంటుందండి బీన్స్లో. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల అధికంగా ఫైబర్ని అయితే కంటెంట్ ఉంటుందండి. జీర్ణ వ్యవస్థలో చాలా ఉపయోగపడుతుందండి. ఇది డైజెస్ట్ సిస్టంలో బీన్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. బీన్స్ తినడం వలన మలబద్ధత తక్కువగా ఉంటుంది. మలబద్ధత రాకుండా ఛాన్సెస్ ఉంటుందండి. ఊరికే తినమంటే బీన్స్ తినలేం కదండి. ఇలా రైస్లోకి కలిపేసి ఇలా వేసుకుంటే బాగా తింటారనమాట. పిల్లవాళ్ళు కూడా, వద్దనుకున్న వాళ్ళు కూడా తింటారనమాట. బాగా టేస్టీగా ఉంటుంది. నేను అప్పుడే చెప్తున్నాను కదండి ఎసురు ఇలా పెట్టుకోవాలని. చూడండి, సేమ్ అంతేనండి, ఏం ఈజీనే. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి, నేను
క్యారెట్ అండి, బీన్స్ వేసుకున్నాను, బీన్స్ చెప్పినాను కదా. క్యారెట్ అండి, క్యారెట్ వచ్చేసి కంటికి మంచిదండి. దీంట్లో క్యారెట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. డైజెస్ట్ సిస్టమ్కి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. బీటా కెరోటిన్ ఉంటేనే మనకి విటమిన్ ఏ ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఐస్కి కంటి చూపు నైట్లో వస్తుంది అంటారు కదండి. రేచికటికి క్యారెట్ తినడం వలన మంచి ఉపయోగాలు అని చెప్తారు కదండి. ఈ బీటా కెరోటిన్ ఉండడం వలన చూపు కనిపిస్తుందండి. ఇంకా స్కిన్కి గ్లోని కూడా వస్తుందండి ఈ క్యారెట్ తినడం వలన. వెయిట్ లాస్ అవుతామండి ఈ క్యారెట్ తినడం వలన. హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయండి. కంటికైతే చాలా చాలా మంచిదండి. బ్లడ్ మంచిగా పడుతుందని కూడా చెప్పుకోవచ్చండి. ఈ క్యారెట్ మనకి 2 రకాలు ఉంటాయండి. ఎల్లో కూడా ఉంటుంది, బట్ మనకి ఎక్కువగా చిక్కేది రెడ్ క్యారెట్ అండి. దీంట్లో అయితే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి. బీటా కెరటిన్ ఉంటేనే మనకి విటమిన్ ఏ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పినాను కదండి. ఈ బీటా కెరటిన్ వల్లనే కంటి చూపు బాగా కనిపిస్తుందండి. తర్వాత బీట్రూట్ గురించి చెప్దామండి. బీట్రూట్లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుందండి. ఈ బీట్రూట్లో ఫైబర్, పోలేట్, మ్యాంగనీస్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, B9 వంటి పోషకాలు అయితే ఉంటాయండి. రక్తహీనత, హార్ట్ సమస్యలు, బరువు తగ్గడం బాగా పనిచేస్తుందండి. బ్లడ్ తక్కువగా ఉంటే బీట్రూట్ తినడం వలన బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి. బ్లడ్లో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుందండి బీట్రూట్. అసిడిటీని తగ్గిస్తుందండి. జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుందండి. తర్వాత మలబద్ధత సమస్య కూడాను తగ్గిస్తుందండి బీట్రూట్ తినడం వలన. కొవ్వుని కరిగిస్తుందండి. అండ్ సుస్తు అలాంటివి ఏమి అయ్యలేదండి బీట్రూట్ తినడం వలన. రోగ నిరోధక శక్తి పెంచుతుందండి. రక్తపోటుని అదుపులో ఉంచుతుందండి ఈ బీట్రూట్. సో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. బీట్రూట్, క్యారెట్, బీన్స్ తినడం వలన స్కిన్ మీద మచ్చలు, ముడతలు ఉన్నా కూడా తగ్గిస్తుందండి. మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా దోహదపడుతుందండి. డైజెస్ట్ సిస్టంలో కూడా యూజ్ అవుతుందండి బీట్రూట్. చూడండి, రెడీ అయిపోయింది. నేనైతే తింటా ఉన్నాను. చాలా అంటే చాలా ఫైబర్ కంటెంట్ ఉందండి. ఇది ఒకసారి రైస్ బాత్ అంటారండి. దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మీ పిల్లలకి పెట్టి చూడండి, బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. చూడండి, నేనైతే తింటున్నాను. వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే కొంచెం పిల్లలు ఎగుటు కొడుతుందని నేను మీడియంగా వేసుకుంటానండి మెజర్మెంట్తోన. చూడండి, కనిపిస్తుంది. కావాలంటే అన్నంలో స్మాష్ చేసేసుకోవచ్చు అండి అది పిల్లలకు తినిపించేటప్పుడు. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. బాయ్.